హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మార్చి 7, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి పాక్షిక కర్ఫ్యూ అయితే ప్రారంభమైంది. ఇది రేపు ఉదయం 5 గంటల వరకు ఉంటుంది. ఇది ఇలాగే కంటిన్యూగా ఒక నెల రోజుల పాటు ఉంటుంది. ఈ కర్ఫ్యూని సక్రమంగా పర్యవేక్షించడం కోసం అని చెప్పేసి కువైట్లోని అన్ని గవర్నరేట్లు, అంటే ఈ 6 గవర్నరేట్లలో సుమారుగా ఒక 6,000 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. కర్ఫ్యూ సమయంలో కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనుక అలాంటి వాళ్ళు బయట వెళ్ళడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఒక 2 గంటల పాటు వెసులుబాటుని కూడా కల్పిస్తూ ఉంది. అయితే అది ఎవరెవరికి వర్తిస్తుంది అనేసి మనం చూసుకున్నట్టయితే కువైట్కి సంబంధించిన పౌరులకి అలాగే అజనబీలకి అందరికీ వర్తిస్తుంది. అయితే ఏ సిచ్యువేషన్లో అది వర్తిస్తుంది అని మనం చూసుకున్నట్టయితే వైద్యం కోసం, అంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ, అలాగే రక్తదానం చేయడానికి కానీ, లేదంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్తున్నా, లేదంటే PCR టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నా, ఇలాంటి సందర్భాల్లో మాత్రమే అది మనకు వర్తిస్తుంది. అయితే దీనికి మనం బార్కోడ్ ఎలా తీసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేసి అంటే దీనికి సంబంధించినటువంటి ఒక లింక్ ఉంది. అది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవి చేసినట్టయితే కనుక మీకు ఈ బార్కోడ్ అనేటువంటిది వస్తుంది. ఆ బార్కోడ్ చూపించి మనం బయట వెళ్ళి రావడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది. అది మినిమం ½ అన్ అవర్ నుంచి 2 గంటల వరకు టైం ఉంటుంది. ఆ 2 గంటల లోపు మనం వెళ్ళి మనకి ఏదైతే పని ఉంటుందో అది చూసుకొని రావడానికి ఉంటుంది. అయితే నేను చెప్పాను కదా, ఈ 4 గంటల్లో మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ పనులు ఇంక ఏదైనా ఉంటే మాత్రం వీటిలో వెళ్ళడానికి అయితే కుదరదు. సో ఇది ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఒక చిన్న వీడియో కూడా పెట్టినాను. దాన్ని కూడా ఒకసారి మీరు గమనించండి. కర్ఫ్యూ సమయంలో మనం బార్కోడ్ బుక్ చేసుకోవాలంటే నేను వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను కదా, ఆ లింక్ టచ్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ పేజ్ అనమాట. ఈ పేజ్లో మీకు ఎక్కువగా డీటెయిల్స్ అయితే ఏముండో, చాలా సింపుల్గా ఉంటుంది. ఒకటి వచ్చి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అంటే మీ కువైట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబరు. నెక్స్ట్ వచ్చి సివిల్ ఐడి నెంబరు, అలాగే ప్లేట్ నెంబర్, అంటే మీరు ఏదైతే కార్లో వెళ్తుంటారో ఆ కార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీరు ఎగ్జిట్ కాస్ట్, మీరు దేని కారణం చేత బయట వెళ్తున్నారు దీనికి టచ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఏమున్నాయి: మెడికల్ రివ్యూ, బ్లడ్ డొనేషను, కోవిడ్ స్వాబ్ అంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి, లేదంటే కోవిడ్ వ్యాక్సిన్ చేయించుకోవడానికి, అంటే PCR టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నారా, లేదంటే వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నారా, లేదంటే రక్తదానం చేయడానికి వెళ్తున్నారా, లేదంటే ఆరోగ్య పరిస్థితులు, అంటే ఏదైనా మనం హెల్త్ బాగాలేక చూపించుకోవడానికి వెళ్తున్నామా అని ఆ కాజులు ఉంటాయన్నమాట. అది ఏదైనా సెలెక్ట్ చేసి మనం ఎంత టైం కావాలి, ఎంత టైం వరకు, అంటే మ్యాక్సిమం వచ్చి 2 అవర్స్ టైం ఇస్తారు. సో 1 అవర్ కావాలా, ½ అన్ అవర్ కావాలా, 2 అవర్స్ కావాలని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళాలి, మీరు ఎక్కడున్నారు, అలాగే మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ ఫ్రమ్ ప్లేస్, ఇక్కడ డెస్టినేషన్ ఇక్కడ ఉంది కదా, ఇది అక్కడ ప్లేస్ అది సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేసి సరిపోతుంది. అంతకుమించి ఇంకా పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఒక బార్కోడ్ వస్తుంది అనమాట. ఓకేనా. దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీ మొబైల్, అంతే. బార్కోడ్ అంటే మన వాళ్ళకి స్కానర్ వస్తుంది కదా, ఆ స్కానర్ వస్తుంది, దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. మెయిన్గా పెద్దగా ఏమి ఉండదు దీంట్లో డీటెయిల్స్. మీ సివిల్ ఐడి నెంబరు, ఫోన్ నెంబరు, మీ కార్ నెంబరు, మీరు ఏ కారణం చేత వెళ్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, అంతే. అంతకుమించి ఇంకా డీటెయిల్స్ అయితే ఎక్కువ అవసరం లేదు. ఓకే అండి. కర్ఫ్యూ ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుందనగానే ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచే సిటీలోని అన్ని ఏరియాల్లో చాలా ఎక్కువగా అయితే ట్రాఫిక్ అనేటువంటిది జామ్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వారి గమ్యస్థానాలు చేరుకోవడం కోసం చెప్పేసి ఈ ట్రాఫిక్ అనేటువంటిది చాలా ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా సరే మీకు 5 గంటల కర్ఫ్యూ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా ముందుగానే మీరు మీ గమ్యస్థానాలకు వెళ్ళడానికి ట్రై చేయండి. కొన్ని ఏరియాలు అయితే ఈ బస్సుల కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు 4:30 అయినా సరే ఇంకా బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ బస్సు రూట్లు అయితే కనుక మ్యాక్సిమం 3:30, 4కి క్లోజ్ అయిపోతున్నాయి రూట్లన్నీ. కాబట్టి మీరు 3 గంటలకే బస్ స్టాప్కి వెళ్ళి 4 గంటల లోపు మీరు బస్సు కానీ పట్టుకున్నట్టయితే మీ గమ్యస్థానానికి మీరు క్షేమంగా వెళ్ళగలరు. 4 పైన అయితే మీకు బస్సులు దొరికేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి బస్సు టైమింగ్స్ మీ రూట్లో ఏమేమి ఉన్నాయి, ఈ నెలల పాటు బస్సు టైమింగ్స్ ఏ విధంగా ఇచ్చినారనేటువంటిది ఒకసారి మీరు గమనించగలరు. అలాగే మీకు డిస్ప్లేలో కూడా ఇస్తున్నాను. ఆ టైమింగ్స్ ప్రకారం మీకు బస్సులు ఉంటాయి. సో మీ టైమింగ్ అంటే మీరున్నటువంటి ఏరియాలో ఆ బస్సు ఎన్ని గంటలకు వస్తుందో చూసుకొని ఆ టైంకి మీరు బస్ స్టాప్కి వెళ్ళడానికి అయితే కనుక మీరు ప్రయత్నం చేయండి. కువైట్లో ఈ రోజు నుంచి బార్బర్ షాపులు, సాలూన్లు, అలాగే ఈ జిమ్లు అయితే కనుక మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. సో ఈ జిమ్ ఓనర్స్, సాలూన్స్ ఓనర్స్ అయితే కనుక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఆరోగ్య జాగ్రత్తలు అయితే కనుక పాటించాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ మార్చి నెలకి ఒక ప్రత్యేకత ఉంది. అది మీకు అందరికీ గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఇదే మార్చి నెలలో మార్చి 22వ తారీఖు నుంచి పాక్షిక కర్ఫ్యూ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. అది మీకు గుర్తుంటుంది అనుకుంటున్నాను. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు, అంటే ఒక 11 గంటల పాటు పాక్షిక కర్ఫ్యూని అయితే విధించడం జరిగింది. సేమ్ ఇదే విధంగా కరోనా కేసులు ఎక్కువ అవడంతో లాస్ట్ ఇయర్ మార్చి నెలలో కర్ఫ్యూ అనేటువంటిది ఫస్ట్ కర్ఫ్యూ, అది కువైట్లో ఫస్ట్ టైం ఆ కర్ఫ్యూ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మే నెలలో మే 10వ తారీఖు నుంచి మే 30వ తారీఖు వరకు అయితే కనుక
ఫుల్ లాక్డౌన్ అనేటువంటిది పెట్టడం జరిగింది. సో ఈ సంవత్సరం మళ్ళీ అదే విధంగానే మార్చి నెలలో ఇప్పుడైతే కనుక పాక్షిక కర్ఫ్యూని 12 గంటల పాటు పెడుతున్నారు. సో ఈ సంవత్సరం మళ్ళీ ఫుల్ లాక్డౌన్ పెట్టి ఆ పరిస్థితి రాకుండా ముందుగానే కేసులన్నీ తగ్గిపోవాలని చెప్పేసి కోరుకుందాం. కువైట్కి ప్రస్తుతానికి బెల్ సలమా ద్వారా ఎవరైతే బుక్ చేసుకుని ఉంటారో, అంటే ఆల్రెడీ వ్యాలిడ్ అకామా కలిగినటువంటి వాళ్ళు, అంటే ఖాదీం వీసా కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. అలాగే కొత్త వీసా పైన ఎవరైతే ఖాదీం వీసా కలిగిన వాళ్ళు వస్తుంటారో అలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్కి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆల్రెడీ వస్తున్నారు కూడా. ఎందుకంటే చాలామంది మనల్ని అడుగుతున్నారు, అన్న ఇప్పుడు ఖాదీం వీసా వాళ్ళు బెల్ సలమా ద్వారా రావడానికి అవకాశం ఉందా లేదా, అలాగే కొత్త వీసాలు పుడుతున్నాయా లేదా అని చెప్పేసి. ఫ్రెండ్స్, కొత్త వీసాలు అయితే కనుక ఖాదీం వాళ్ళకి పుడుతున్నాయి, అంటే ఇంట్లో పనిచేసేటువంటి డ్రైవర్లు కానీ కద్దమ్మలు కానీ పుడుతున్నాయి. సో వాళ్ళు ఇండియా నుంచి రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ అకామా ఉండేటువంటి వాళ్ళు కూడా ఖాదీం వీసా కలిగిన వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. మనకు ఒక సబ్స్క్రైబర్ కూడా ఇవాళ మనకి ఒక వీడియో పంపించడం జరిగింది. వాళ్ళు కువైట్కి వస్తున్నారు. వాళ్ళు వచ్చినటువంటి ఫ్లైట్ చూడండి, చాలా ఖాళీగా ఉంది. ఫ్లైట్ మొత్తానికి కలిపి ఒక 10 మంది కూడా లేరు. అది కువైట్ ఎయిర్వేస్, అది చాలా ఖాళీగా ఉన్నాయి ఫ్లైట్స్ కూడా. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను వాళ్ళ కువైట్ వాళ్ళ ఇంటి ముందర కారు క్లీన్ చేసుకుంటుండగా పోలీస్ డ్రెస్లో వచ్చినట్టు ఒక నకిలీ పోలీసు ఇతని చిల్లర అడగడం జరిగింది. చిల్లర అడిగిన తర్వాత ఇతను ఇచ్చేలోపే ఇతను కొట్టి ఇతని దగ్గర ఉన్న పర్స్ అవి తీసుకొని పారిపోయారంట. ఇదే సంఘటన ఒక వారం ముందుగా ఇలాగే జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే ఎవరైనా పోలీస్ డ్రెస్లో వచ్చి మేము పోలీసులు అని చెప్పినా, లేదు మీ ఐడి కార్డులు కానీ పర్సులు కానీ చూపించండి అని చెప్పినా 1కి 10 సార్లు ఆలోచించి వాళ్ళు నిజమైనటువంటి పోలీసు వాళ్ళు అవునా కాదంటే నిర్ధారించుకోండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆకతాయిలు చాలామంది ఈ విధంగా పోలీస్ డ్రెస్సుల్లో వచ్చి ప్రజల్ని కొట్టడం, లేదంటే వాళ్ళ దగ్గర పర్సులు లాక్కెళ్ళిపోవడం ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే కనుక కువైట్ నుంచి విజయవాడకి, చెన్నైకి, బెంగళూరుకి, హైదరాబాద్కి టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ధరలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. సో మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు జహరా ఏరియాలో ఉన్నట్టయితే దానికి సంబంధించిన నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను. అలాగే మీకు ఇంకొక నెంబర్ కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇతను ఏంటంటే ఇండియా నుంచి కువైట్కి రావడానికి ఖాదీం వీసా కలిగిన వాళ్ళు బెల్ సలమా ద్వారా రావడానికి దానికి సంబంధించిన ప్యాకేజు ప్లస్ కొత్త వీసాలు తీసుకుంటే వాళ్ళకి మెడికల్, పీసీసీ, స్టాంపింగ్ ఇది కూడా మొత్తం చూస్తారు వాళ్ళు. సో మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నా సరే మీకు డిస్ప్లేలో నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి కార్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2016కి సంబంధించిన మోడల్ కొరోలా కార్ ఇది. ఇతను ఈ కార్ని ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నారంటే ఆల్రెడీ కొన్ని ఇన్స్టాల్మెంట్లో డౌన్ పేమెంట్ కూడా కట్టడం జరిగింది. ఇంకా కొన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. సో ఈ కార్ అమ్మడానికి ఇతను ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎవరైనా సరే ఆ డౌన్ పేమెంట్ కట్టినట్టయితే ఇతను కార్ అమ్మేస్తారంట. సో కార్ అయితే మంచి కండిషన్లో ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట. అది సాల్మియాలో ఉన్నటువంటి జవజాద్ దగ్గర తన సివిల్ ఐడి కార్డు పోయిందని చెప్తున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక సుధాకర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే సుధాకర్ అన్న పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక 2 సబ్స్క్రైబర్లు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళ దగ్గర రూములు ఖాళీగా ఉన్నాయంట. ఒకరు వచ్చి ఫింటాస్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, అలాగే ఇంకొకరు జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. సో మీకు ఫింటాస్ ఏరియాలో కానీ జహరా ఏరియాలో కానీ మీకు ఏదైనా రూములు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, అది ఫస్ట్ది వచ్చి ఫింటాస్ ఏరియాది, రెండోది వచ్చి జహరా ఏరియాది. సో ఆ నెంబర్లో కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 239 రూపాయల 23 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్నటువంటి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారు ప్రస్తుతానికి ఈ కర్ఫ్యూ కారణంగా వారి పని వేళను కనుక సడలించడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎక్స్చేంజ్ సెంటర్ అనేటువంటిది ఓపెన్ చేసి ఉంటారు. సో ఆ సమయంలో మాత్రం మీరు మనీ పంపించడానికి అవుతుంది. ఒకవేళ మీరు దాని తర్వాత కూడా అమౌంట్ పంపించాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఒకటి ప్లే స్టోర్లో ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర కేన్ ఉంటున్నట్టయితే ఆన్లైన్లో కూడా అమౌంట్ పంపించవచ్చు. అలాగే మీకు దీనికి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా సరే వీళ్ళకి 24 hours కాల్ సెంటర్ నెంబర్ ఉంది, ఆ నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను. ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా కూడా కనుక్కోవచ్చు. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 100 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 595 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి బంగారం ధర అనేటువంటిది కొద్దిగా తగ్గడం జరిగింది. సో మీకు ఎవరికన్నా బంగారం కొనాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే మీరు ఎఫ్కే జ్యువెలర్స్కి వెళ్ళి డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, కువైట్లో ఈ కరోనా మొత్తం కేసుల సంఖ్య కనుక ఇవాళతోటి 2 లక్షలు దాటింది. కువైట్ మొత్తం మీద గడిచిన 24 గంటల్లో ఒక 9,081 మందికి ఈ కరోనా టెస్టులు చేయంగా అందులో ఒక 1,144 మందికి ఈ కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. దీంతో కలిపి ఇప్పటివరకు కువైట్ మొత్తం మీద నమోదైనటువంటి కేసుల సంఖ్య
2,05,272కి చేరుకుంది. ఇందులో ఒక 13,258 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 956 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,86,187కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక 7గురు చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,127కి చేరుకుంది కువైట్లో. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశం మొత్తం మీద ఇప్పటి వరకు సుమారుగా 1,91,70,828 మందికి ఈ కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ ఒక 17,692 మందికి కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,28,313 చేరుకుంది. ఇందులో 1,85,742 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 13,504 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,08,80,081 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక 82 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,57,875కి చేరుకుంది. మహారాష్ట్రలో ఇవాళ 11,141 కొత్త కేసులు నమోదే. అలాగే కేరళలో 2,100 కేసులు నమోదే. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 136 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,692కి చేరుకుంది. ఇందులో ఒక 998 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 58 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,82,520కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒకరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,174కి చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 3 కేసులు నమోదై, పశ్చిమ గోదావరిలో 2, చిత్తూరు జిల్లాలో 49, గుంటూరులో 15, అనంతపురంలో 14, నెల్లూరు జిల్లాలో 4, ప్రకాశంలో 9, కర్నూలులో 2, విశాఖపట్నంలో 12, కడపలో 11, కృష్ణాలో 11, అలాగే శ్రీకాకుళంలో 3, విజయనగరంలో 1 కేసు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా 158 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,900కి చేరుకుంది. ఇందులో ఒక 1,886 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 207 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,96,373 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒకరు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,641 చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 11,72,00,000 కేసులు నమోదు కాగా ఇందులో ఒక 9,27,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 26 లక్షల మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక 4,05,000 కేసులు నమోదు కాగా అందులో ఒక అమెరికాలోనే 58,000 కేసులు నమోదే, భారతదేశంలో 18,700 కేసులు, బ్రెజిల్లో 67,400 కేసులు, రష్యాలో 11,000, ఫ్రాన్స్లో 23,000, ఇటలీలో 23,000, అలాగే టర్కీలో 11,700 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి ఎర్ముక్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 200 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సలాం ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంటే, అలాగే అకామా కూడా మార్చుకుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇలా కువైటీ కపిల్ అయితే కనుక అకామా కొట్టి బండిగాడు ఇస్తామని చెప్తున్నారు. నెలకు ఒక 130 దినాలు కడితే సరిపోతుందని చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా సరే అకామా కొట్టించుకొని నెల 130 దినాలు కట్టి మీరు బండి తీసుకోవాలి అనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కోగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆదాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. ఇలా అకామా కొట్టి 150 దినాలు జీతం ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాల్వా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 150 దినాలుగా ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక ఆడ వంట మనిషి కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో ముసలావిడిని చూసుకోవడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి హదియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 కద్దామాలు, అలాగే ఒంటెలను చూసుకోవడానికి ఒక మనిషిగాడు కావాలని చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు.
ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అతను కొత్తగా వచ్చినా సరే పర్లేదు, లేదంటే పాత డ్రైవర్ అయినా సరే పర్లేదని చెప్తున్నారు. ఒకవేళ అతనికి లైసెన్స్ లేకపోయినా కూడా ఈ లైసెన్స్ చేపిస్తా ఉంటున్నారు. అంటే డ్రైవర్ వీజా అయితే కనుక ఇంతవరకు లైసెన్స్ లేకుండా ఉన్నా సరే కొత్త లైసెన్స్ కూడా చేపిస్తామని చెప్తున్నారు. మంచి ఇల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తుల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తులు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక ఖద్దామా కావాలని చెప్తున్నారు. అది పార్ట్ టైం అయినా పర్లేదు, లేదంటే ఫుల్ టైం అయినా పర్లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తుల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తులు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి పని కావాలని చెప్తున్నారు. ఇతనికి ఏసీ డక్ ఫిట్టింగ్ వర్క్ తెలుసు, అలాగే డ్రైవింగ్ పని కూడా తెలుసు అంట. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఇతనికి సంబంధించిన పని ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ అతని దగ్గర ఒక ఖద్దామా వీజా ఒకటి ఉందంట, వీజా ఇస్తామని చెప్తున్నారు కొత్తది. అయితే ఇతను టికెట్కి సంబంధించిన డబ్బులు అలాగే వీజా కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి సాఫర్కి పంపిస్తారంట. అయితే లీవులు మాత్రం ఉండవు అని చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా సరే దీనికి ఇంట్రెస్ట్ ఉండి మీకు కొత్త వీజా కావాలనుకుంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని వీజా తెప్పించుకోవచ్చు. ఇంకొక 2 సబ్స్క్రైబర్లు మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళకి డ్రైవర్ వీజా కావాలని చెప్తున్నారు. వీళ్ళ ఒకరు వచ్చి కొత్త డ్రైవర్గా రావాలనుకుంటున్నారు. ఇంకొక అతనికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇతనికి కూడా వీజా కావాలి. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ వీజాలు ఇచ్చేడుగా ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లో కాల్ చేసి వారికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కొత్త వీజా ఒకటి కావాలని చెప్తున్నారు. హౌస్ బాయ్ కానీ లేదంటే గార్డెన్ వర్క్ కానీ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి వీజా కావాలని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో వెంకట పవన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. మరియు ఉజ్వల్ ప్రజ్వల్ అనేటువంటి 2 కవల పిల్లలు కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరి ముగ్గురికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit, I'm gonna stay there till I feel like I'm winning.